అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం శుభవార్త ఒకటి అందుకోబోతున్నారు. అభివృద్ధి మీకు లభించబోతుంది. మీరు ఈరోజు మరి సంతోషంగా గడిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పెద్దల విషయాలలో అధిక బీపీ కారణంగా షుగర్ వంటి సమస్యలతో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. ఆహారం మరియు మందుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పెద్దల యొక్క అనారోగ్యం విషయంలో కాస్త ఇబ్బంది అనేది కలుగుతుంది. ఉద్యోగంలో కొనసాగుతున్న చెడు పరిస్థితులను తొలగించుకోగలుగుతారు. ప్రసంగంలో తీపి తేవడం అనేది చాలా అవసరం. దుర్వినియోగ పదాలను నియంత్రించాలి. మీరు కోపాన్ని కూడా నియంత్రించాలి. ఈరోజు రాశివారు మాత్రం ప్రవర్తన వల్ల మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. ఈరోజు అన్ని రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి. పెద్ద ఆలోచనలు అనేవి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. వ్యాపారాల్లో ఆర్థిక నష్టం కలగకుండా చూసుకోవాలి. ప్రమోషన్ విషయంలో కూడా మీకు మేలు కలుగుతుంది. దాంతోపాటు ఈరోజు అభివృద్ధి సాధ్యమవుతుంది. మనసులో ఉన్న అసంతృప్తికరమైన విషయాలను బయటకు తొలగించి వేయాలి. మరికొందరు వ్యక్తులు మీ పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త. మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ యొక్క స్నేహితులలోనే కొందరు శత్రులు ఉన్నారనే విషయాన్ని కూడా మీరు ఈరోజు గ్రహించటం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు రాశుల్లో మాత్రము ఎక్కువగా కొన్ని విషయాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పనిని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. మీరు మీ భాగస్వామితో మంచి ప్రవర్తన ఈరోజు కలిపి మీరు ప్రవర్తించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్ళొచ్చు. ఈ రాశి వారు మాత్రం స్నేహితులతోటి కూడా ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. విందు వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలకు ప్రయాణం అనేది సఫలీకృతం అవుతారు. ప్రయాణాల్లో దైవబలం అండగా ఉంటుంది. తెలివైన వ్యక్తులను దూరంగా ఉంచండి. ఈ రోజు స్నేహితులతో స్నేహితులలో ఒకరు మీకు ఒక చెడు పరిస్థితుల్లో చాలా బాగా సహకారం చేస్తారు. మీరు పై రంగాల్లో ఉన్న చెడు పరిస్థితుల నుండి తొందరగా బయటకు రాగలుగుతారు. మీ యొక్క భయం అనేది ఈరోజు తొలగించడం అనేది జరుగుతుంది. ఈరోజు అవసరానికి మీకు డబ్బు కూడా చేతికి అందుతుంది. ఎక్కడి నుండైనా సరే మీకు డబ్బు అనేది వచ్చి చేతికి అందుతుంది. ప్రియమైన వారితో మంచి సమయం బయట గడిపే అవకాశాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈరోజు రాశివారు కొత్త వ్యక్తులను అయితే దూరంగా ఉంచాలి. సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆనందంగా ఉండగలుగుతారు. సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబంతో సంతోషంగా ఉండే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. తగిన ప్రతిపాదనలు ఈరోజు స్వీకరించబడతాయి. వ్యయం పట్టుబడిని అడిగడుతుంది. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి పనులు చేస్తారు. సంబంధాల సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. ఈరోజు రాశివారు మాత్రం అధికంగా శ్రమించి మెరుగైన ఫలితాలను రాబట్టుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు. అనవసరపు వాదాలకు దూరంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నాలు చేయండి. ఈ రోజు ఇతరులకు ఫ్రీగా సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి మీ అలవాటును అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ రోజు రాశివారు ఆర్థికంగా లాభపడే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి అనేది పెరుగుతుంది. ఉద్యోగ జీవితం కొద్దిగా పనిభారం బాధ్యతలు పెరిగినప్పటికీ సానుకూలతలకు లోటు ఉండదు. కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం మెండుగా ఉండడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఒత్తిడి నిద్రలేమి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. ముఖ్యంగా మెదడు నరాల సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన మందులను సేకరించాలి. డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈరోజు సహనం పాటించడం చాలా అవసరం. శాంతి సహనం అనేది చాలా అవసరం అవుతుంది రాశివారికి. మరియు ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల మంచి ఆరోగ్యం అనేది పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితం కొద్దిగా పరిభారం అనేది అదన బాధ్యతలు పెరిగినప్పటికీ సానుకూలతకు అయితే లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అనేది రోజు రాశివారికి చెప్పదగిన సూచన. ఒత్తిడి కలగకుండా ఉండడానికి ధ్యానం, యోగ బాగా ఉపకరిస్తాయి. ఈరోజు పనిలో ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించుకోగలుగుతారు. మీకు ఈరోజు సామర్థ్యం, ధైర్యం, మీ మీద నమ్మకం అనేది పెరుగుతుంది. మీకు వ్యాపారాల్లో కూడా ఊహించిన లాభాలు పొందగలుగుతారు. ఈరోజు వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన సమయంగా ఉంది. నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా సరైన సమయంగా ఉంది. వివాహితులకు ఈరోజు బాగా కలిసి వస్తుంది.
జీవితంలో మరింత సంతృప్తి పొందేందుకు అవకాశం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య మరి ప్రేమ పెరుగుతుంది. రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యక్తిగత జీవితం కూడా సాఫీగా మారిపోతుంది. నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. వివాహితులకి సమయం కలిసి వస్తుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. మరియు వివాహితులకైతే మనకి చాలా బాగా కలిసి వస్తుంది. సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. నూతనంగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం అనేది ఈ రోజు మంచి రాబడిని అయితే తీసుకొని వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి విజయాలు లభించే అవకాశం ఎక్కువగా మనకి కనిపిస్తున్నది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కూడా చేకూరబోతుంది. ఈ రోజు రాశివారికి మాత్రం చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య 36 మరియు లక్కీ కలర్ అయితే మరి లేత ఎరుపు రంగు. పరిహారంలో ఈ రోజు ఈ రాశివారి కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకుంటే కనకధార స్తోత్రం పఠించట శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.